ఈ దినం 29వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు గ్రంథము 8వ అధ్యాయం పేజీ నెంబర్ 206 అండి. 206 న్యాయాధిపతులు గ్రంథము పేజ్ నెంబర్ 206 206 9వ అధ్యాయము న్యాయాధిపతులు 9వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి ఉన్నవి. అవి మనం చదువుకుందాం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు అనేక వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క కృపను బట్టి 28 దినములు సిలువ ధ్యానములలో మాకు తోడుండి నడిపించినారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మరి ఒక్కసారి మీ యొక్క వాక్య భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా మీరు సిద్ధపరిచిన జీవవాక్కులతో మా హృదయాలను నింపి నాయనా సాతాను దాని క్రియలను లయపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి? సాటర్డే ఏం చెప్పుకున్నాం? శనివారం గెహాజీ, వెరీ గుడ్, కుష్టు వ్యాధి మళ్ళా తిరిగి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనది కానిది మనం ఆశించినప్పుడు, మనది కాని దాని కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఏ విధమైన నష్టాలు వస్తావో మనం ధ్యానించాం. ఈ దినం మనం చదువుకున్న వాక్య భాగంలో న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ 24వ వచనంలో లాస్ట్ లైన్లో ఏముందండి? వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. సో జనరల్గా వైరము అంటే ఏంటండి? విరోధం కదా. వైరం అంటే ఏంటంటే విరోధం అన్నమాట. మనకి తెలుసు, పాము ముంగిస రెండు కూడా వైరం కలిగి ఉంటాయి. ఎందుకని? పాము అంటే ముంగిసకు పడదు, ముంగిస అంటే పాముకు పడదు. అంటే రెండిటికి వైరం అన్నమాట. సో ఈ దినం మన అంశం ఏంటంటే స్పిరిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ స్ట్రైఫ్, అంటే వైరము కలిగించే దురాత్మలు. సో మరి మనం అనుకుంటాం వైరాలు ఎందుకు వస్తాయి, విరోధాలు ఎందుకు వస్తాయి అంటే కొన్నిసార్లు మన మనస్తత్వాలను బట్టి విరోధాలు వస్తాయి, కొన్నిసార్లు దురాత్మలను బట్టి వైరము కలుగుతూ ఉంటుంది. అయితే వైరము కలగడం వేరు. ఆటోమేటిక్గా ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే మళ్ళొకసారి 24వ వచనం లాస్ట్ 2 లైన్స్ అండి. దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. సో దురాత్మలు ఎక్కడి నుంచి వస్తాయి అంటారు? మామూలుగా అవి ఆకాశ మండలంలో ఉంటాయి. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే దేవుడే దురాత్మను పంపించారంట. మరి ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కొన్ని సందర్భాలు. ఏంటంటే అది దేవుడు పంపించిన దురాత్మలు ఎవరి మీదకి వచ్చినాయి? సౌలు మీదకి దురాత్మ వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోగా అతని మీదకి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చింది. ఇంకొకరి దగ్గరకు కూడా దురాత్మ వచ్చింది. దేవుడే పంపించారు. ఎవరి దగ్గరకండి? ఆహాబు విషయంలో దేవుడు ఏం చేశారట? అబద్ధమాడే ఆత్మగా దురాత్మను పంపించారు. సో దేవుడు దురాత్మలను పంపిస్తారంటారా?
వాక్యంలో ఉంది. దేవుడు దురాత్మలను కూడా పంపిస్తారు. ఎందుకు? మనలో తేడా ఉన్నప్పుడు ఆయన దురాత్మలను ఆయనే కొన్నిసార్లు పంపిస్తూ ఉంటారు. అదొక పనిష్మెంట్ అన్నమాట. సో ఎందుకు ఈ పనిష్మెంట్ వచ్చింది? ఇక్కడ మనం చూసాం, ఇదివరకు చెప్పుకున్నాం, అబద్ధమాడే ఆత్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. సో పర్టికులర్గా దేవుడు ఎందుకు పంపించారంటే ఇక్కడ వైరము కలగడానికి, విరోధం కలగడానికి. మరి దురాత్మలు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనం చెప్పుకున్నాం, మోగదయ్యం పడితే ఏమవుతుందండి? మోగోళ్ళు అయిపోతారు కదా. అలాగే అబద్ధమాడే ఆత్మ వస్తే ఏమవుతుంది? అక్కడ అందరూ అబద్ధాలు ఆడతారు. ఇక్కడ ఈ ఆత్మ ఏంటండి? వైరము కలిగించే దురాత్మ. ఈ వైరం కలిగించే దురాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ప్రీతి చెప్పాలి. అబద్ధమాడే ఆత్మను పంపించినప్పుడు అందరూ అబద్ధాలు ఆడారు కదా. మోగదయ్యం పట్టినప్పుడు మోగోళ్ళు అయిపోయారు. వైరం కలిగించే దురాత్మ వచ్చినప్పుడు ఏమవుతారు? అక్కడ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా వైరం వచ్చేస్తుంది. వైరం అంటే ఏంటండి? విరోధం అన్నమాట. అంటే ఒకళ్ళకి పడదు. సో బాబేలు గోపురం గురించి మనకి తెలుసు. మనకి 2 రకాల ఐక్యతలు ఉంటాయని ఇదివరకు ఒకసారి మెసేజ్ కూడా మనం విన్నాం. మంచి ఐక్యత ఉంటుంది, చెడ్డ ఐక్యత ఉంటుంది. అంటే ఒక మంచి పని చేయడానికి మనం అందరం ఐక్యంగా ఉండొచ్చు, ఒక చెడ్డ పని చేయడానికి మనం ఐక్యంగా ఉండవచ్చు కదా. మరి దేవుడు మంచి ఐక్యతను ఏం చేస్తూ ఉంటారు? ప్రోత్సహిస్తారు. కానీ చెడ్డ ఐక్యత ఉన్న చోట దేవుడు ఏం చేస్తారట? దురాత్మలను పంపిస్తూ ఉంటారు. సో ఈ బాబేలు గోపురం గురించి మనందరికీ తెలుసు. బాబేలు గోపురంలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారట? ఆకాశాన్ని అంటేలాగా ఒక పెద్ద గోపురం కట్టేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారండి? వాళ్ళని తారుమారు చేశారు. సో ఈ కాంటెస్ట్లో అసలు ఎందుకు వైరం కలిగించే దురాత్మను దేవుడు పంపించారు? వైరం కలిగించే దురాత్మలు ఎప్పుడు మన జీవితాల్లో ఎంటర్ అవుతాయి, మనం ఏ అవకాశం ఇస్తే అవి ప్రవేశిస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దురాత్మ వచ్చిందో 24వ వచనం లాస్ట్ లైన్లో ఏముందండి? అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వంచన అంటే ఏంటండి? మోసము. వైరము కలిగే దురాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మోసగించబడతారు. సో ఈ కథంతా మనకి 6, 7, 8, 9 అధ్యాయాలంతా కూడా చూస్తే ఇదొక గిద్యోను గురించిన ఒక వృత్తాంతం. ఇదంతా చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది, కానీ సింపుల్గా మనం చెప్పుకుందాం. ఒకసారి ఇశ్రాయేలీల గురించి మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు ఎవరండి? సన్నీ చెప్పాలి. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. సో దేవుని ప్రజలు వాళ్ళు దేవునికి విరోధంగా జీవించినప్పుడంట దేవుడు ఒకసారి వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించారు. వాళ్ళు ఎవరు అంటే ఈ సందర్భంలో మిద్యానీయులు వాళ్ళని అటాక్ చేశారు. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు వాళ్ళని బాధించారు. వాళ్ళకి జీవనోపాధి ఏమీ లేకుండా వాళ్ళకి చాలా నష్టాన్ని ఇశ్రాయేలీలకు మిద్యానీయులు కలుగు చేశారు. అప్పుడు మిద్యానీయులంట ప్రార్థన చేశారంట. మనకు కష్టం వస్తే ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తాం. ఇశ్రాయేలీలు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోను అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరిచి అతనితో దేవుడు ఏం చేయించాడు? యుద్ధము చేయించారు. ఆయన చాలా కష్టపడి యుద్ధము చేసి ఇశ్రాయేలీలను కాపాడిన తర్వాత మరి ఈ ఇశ్రాయేలీలు గిద్యోను విషయంలో ఎలా ఉండాలండి? మనకి ఎవరన్నా ఒక మేలు చేశారనుకుందాం, 10,000 మనకు అవసరం, మనకి స్పాట్లో హెల్ప్ చేశారు, వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి,
మనుషుల పట్ల కూడా కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా మనకి టెస్ట్ ఎలా తెలుస్తుందండి? మనుషుల పట్ల ముందు కృతజ్ఞత కలిగి ఉంటాం. వీళ్ళు కృతజ్ఞత లేదు సరికదా, వీళ్ళు ఏం చేశారంట? గిద్యోనికి తన కుటుంబానికి కీడు చేశారంట. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఒకసారి చదువుకుందామండి. న్యాయాధిపతుల్లోని 8వ అధ్యాయము 35వ వచనమండి. మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయారు. చాలండి. అంటే ఉపకారము చేసిన వాళ్ళకి ఉపకారము చేయకపోవడము కూడా దేవుని దృష్టిలో నేరమే. సో మనం ఆలోచించుకోవాలన్నమాట, నాకెవరు ఉపకారం చేశారు, వాళ్ళ విషయంలో నేను ఉపకారం చేస్తూ ఉన్నానా? ఏదో ఒక సమయంలో మనం ప్రత్యుపకారం చేసే అవకాశము వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి? తప్పకుండా వారికి మనము ఉపకారము చేయాలి. మరి వీళ్ళు ఉపకారం చేయలేదు సరికరా. 9వ అధ్యాయంలో ఏం చేశారండి? అబీమెలెకు అనే ఒక అతన్ని తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబంలో చాలా మందిని చంపించేశారన్నమాట. వాళ్ళ కుటుంబానికి చాలా కీడును కలుగు చేశారు. వాళ్ళకి లీడర్ ఎవరు? అబీమెలెక్ అన్నమాట. ఈ స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినాలి. గిద్యోను కుటుంబం ఇశ్రాయేలీలకు మేలు చేసింది. తన ప్రాణము అడ్డంగా పెట్టి ఇశ్రాయేలీలను గిద్యోను కాపాడాడు. కానీ గిద్యోను కుటుంబాన్ని ఇశ్రాయేలు మర్చిపోయింది. వాళ్ళకు ఉపకారం చేయలేదు సరికదా. అబీమెలెకు అనే ఒక వ్యక్తి లేచి ఒక గ్రూప్ని తయారు చేసుకొని గిద్యోను కుటుంబానికి కీడు చేశాడు. ఆ గిద్యోను కుటుంబంలో ఎంతమందిని చంపించేశాడంట? 70 మందిని చంపించేశాడు. సో ఇక్కడ మనం చూస్తున్నామండి. ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 23, 24 మనం చదువుకున్నాం కదా. అప్పుడు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకు. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ద్రోహ ఫలము. సో ద్రోహానికి ఏమొస్తుందండి? ప్రతిఫలము కలుగుతుంది. మనము వాక్యంలో అసలు ఏముందంటే ఎవరిని కూడా ద్రోహి అని మనం అనకూడదంట. కానీ ద్రోహము చేసినప్పుడు, ద్రోహం అంటే ఏంటండి? ఏదో ఒక కీడు చేయడమే ద్రోహం. ఆ ద్రోహం చేసినప్పుడు దాని ఫలము ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం న్యాయాధిపతులు 9వ అధ్యాయము 22వ వచనములో ఏముందండి? అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలిక. 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం ఒక విత్తనం వేసామనుకోండి, నెక్స్ట్ డేకే మొలకొచ్చేస్తుందా? రాదు. కొన్ని వస్తాయి, కానీ కొన్నివి ఇంపార్టెంట్వి మనకి వెంటనే మొలక రావు. అంటే టైం తీసుకుంటుంది అన్నమాట. అంటే మనం విత్తనము మట్టిలో వేసిన తర్వాత కొంత టైం తీసుకుంటుంది. అలాగే మనం మంచి చేసినా ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. దానికి టైం పడుతుంది. కీడు చేసిన కీడుకు కూడా ఏమొస్తుందండి? ప్రతిఫలం వస్తుంది. సో వీళ్ళందరూ కలిసి అబీమెలెకు తన ట్రూప్ అంతా కలిసి ఈ గిద్యోనుకి ఏం చేశారండి? కీడు చేశారు. కీడు చేసినప్పుడు 3 సంవత్సరాల వరకు దేవుడు కామ్గా ఉన్నారు. అంటే దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఎంత పాపినైనా ఆయన ప్రేమిస్తారు. ప్రేమించి ఏం చేస్తారు? కొన్ని గడువులు ఇస్తారనమాట. నా కుమారుడు ఇంకా మారతాడా? నా కుమార్తె ఇంకా మారుతుందా? ఈ అవకాశం ఇస్తున్నాను, ఈ సమయం ఇస్తున్నాను అని ప్రభువు మనకి ఏమిస్తారండి? అవకాశాలు, సమయాన్ని ప్రభువు ఇస్తూ ఉంటారు. కానీ దేవుడిచ్చిన గడువులో గనుక మనం సెట్ రైట్ చేసుకోకపోతే, మార్పు చెందకపోతే ఏం జరిగిందండి? 3 సంవత్సరాల వరకు దేవుడు అవకాశం ఇచ్చారు. కానీ 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశారటండి? ద్రోహ ఫలము రావడానికి ఏం చేశారంట?
దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపించారు. సో ఎవరు పంపించారు? ఎవరు యాక్షన్ తీసుకున్నారు? ఇక్కడ దేవుడే యాక్షన్ తీసుకున్నారనమాట. కొన్నిసార్లు మనుషులంగా ఎంత అన్యాయం జరుగుతున్నా మనం మాట్లాడం కదా మనం మాట్లాడం. కానీ మనం లేకపోతే కొన్నిసార్లు మనమే అన్యాయం చేసి కామ్ అయిపోతూ ఉంటాం, మాకేం తెలీదు అని కామ్ అయిపోతాం. కానీ ఈ ద్రోహానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కొంత సమయం ప్రభువు దయచేసి ఏం చేశారండి, 3 సంవత్సరాలైనా వెయిట్ చేశారు. 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఏం చేశారండి, దేవుడే ఆయన నీతిగల న్యాయాధిపతి. కాబట్టి మనం ఈ దినం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలి. అందుకని దేవుడు మన మీదకి శిక్ష రప్పించే ముందే మనం ఏం చేయాలండి, దేవుని దగ్గర మనకున్న విషయాలన్నీ కూడా మనం సెట్ రైట్ చేసుకోవాలన్నమాట. దేవుడే ఇక్కడికి వీళ్ళ మీదకి ఏం పంపించారండి, దురాత్మను పంపించేశారు. దురాత్మ పంపించినప్పుడు వాళ్ళ మధ్యన ఏమొచ్చిందండి, వైరము కలిగింది, విరోధం కలిగిందనమాట. ఒకసారి ఇశ్రాయేలీల మధ్యకంట 5 రాజులు యుద్ధానికి వచ్చేసారంట. ఒక్క రాజుతో పోరాడమే కష్టం అంటే ఎంతమంది వచ్చారండి, 5 రాజులు వచ్చేసారు. వచ్చేస్తే వాళ్ళందరూ కూడా ఒక గుహలో ఉన్నారంట. గుహలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంట, ఆ 5 రాజులు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలాగా దేవుడు చేశారు. ఎవరు చేశారు ఈ పని? దేవుడు చేసేవారై ఉన్నారు. ఒకవేళ మనం కీడు చేస్తే దేవుడు ఏం చేస్తారు, వైరము కలిగించే దురాత్మను పంపిస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే ఒకసారి ఆ వాక్య భాగం చూద్దామండి. సామెతలు 17వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం, పేజ్ నెంబర్ 542 అండి. 43 చాలండి. ఏముందండి ఇక్కడ, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎంతో భయంకరమైన, మనం భయపడవలసిన మాట ఇది. మేలుకు ప్రతిగా మనం మేలు చేయాలి. యాక్చువల్గా వాళ్ళు మనకి మేలు చేశారు, ఏదో టైంలో మనకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలండి, ఒక మేలు వాళ్ళకి చేయాలి. అంతేగాని మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఏం జరుగుతుందంట, ఇంట నుండి కీడు తొలగిపోదంట. అంటే ఈ కీడంతా ఎవరికి చుట్టుకుంటుందండి, ఇల్లంతటికి చుట్టుకుంటుంది. పాపం చేసేది ఒక్కడే, కానీ కీడు ఎవరికి వస్తుందండి, కుటుంబంతటికి కీడు కలుగుతుంది. అందుకే ఆకాను ఒక్కడే పాపం చేశాడు, ఆకాను కుటుంబంతో దేవుడు తుడిచిపెట్టేశాడు. అంటే పాపం యొక్క కాన్సిక్వెన్స్, పాపం యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అది మనం గుర్తించాలి. సో ఇక్కడ వైరం కలిగించే దురాత్మ వచ్చినప్పుడు వారి మధ్యన ఏం కలిగిందండి, వైరం కలిగింది, విరోధం కలిగింది. అప్పుడు ఏం చేశారంట మనం చూద్దామండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం పేజ్ నెంబర్ 207వ పేజీలో మనం చూస్తే వీళ్ళందరూ కూడా మరి ద్రోహ ఫలము వాళ్ళకే కదండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. 9:24లో మనం ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చదువుకుందామండి. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలం వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానులు. చేతులు బలపరిచిన అనే మాటను మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా కీడు చేయం, కానీ ఏం చేస్తాం, కీడు చేసే వాళ్ళకి సహాయపడుతూ ఉంటాం అన్నమాట. అంటే చెయ్యండి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటాం. దేనికి, కీడు చేసే వాళ్ళ యొక్క చేతులు మనము బలపరుస్తూ ఉంటాము. అంటే కీడు చేయడం ఎంత ప్రమాదమో, కీడును ప్రోత్సహించడం, కీడును బలపరచడం అది చాలా ప్రమాదము. సో ఈ కీడంతా ఎవరి మీదకి వచ్చిందంటండి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా,
ఇందులో చాలా ఉందన్నమాట. అతని చేతులు బలపరిచిన వారి మీదకి కూడా ఏమొచ్చిందండి? ప్రాణహత్య ప్రాణహత్య దోషము వారి మీదకి వచ్చింది. సో కీడు చేసే వారి మీదకి, కీడును ప్రోత్సహించే వారి మీదకి, కీడును బలపరిచే వారి మీదకి, కీడు చెయ్యమని ఆలోచనలు ఇచ్చే వారందరి మీదకి ఏమొచ్చేసిందండి? వైరము కలిగించే దురాత్మ వచ్చేసింది. సో ఈ వైరము విరోధము కలిగించే దురాత్మలు ఎందుకు వస్తాయి అనేది మనం ఆలోచించినప్పుడు వంచన మనలో ఉండకూడదు. చేసిన ఉపకారమునకు మనం ఏం చేయాలండి? ప్రత్యుపకారం మనము చేయాలి. మరి ఎవరి ఉపకారమును కూడా మనం ఏం చేయకూడదట? మర్చిపోకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనము చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనమండి. 1 పేతురు 4వ అధ్యాయం పేజీ నెంబర్ 216 అండి. 216వ పేజీ 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలం వచ్చిన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చాలండి. తీర్పు ఎక్కడ ప్రారంభం అవుతుందండి? మనం అనుకుంటాం దేవుణ్ణి ఎరుగని వారి మీదకి వస్తుందని, కానీ తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుద్దంట? దేవుని ఇంటి దగ్గరే. దేవుని ఇల్లు అంటే ఏంటండి? దేవుని మందిరములో విశ్వాసుల గృహాల నుంచి తీర్పు ప్రారంభమవుతుంది. ఒకవేళ తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమైతే మిగిలిన వారి పరిస్థితి ఎంత భయంకరమో కదా అని అంటున్నారు. అంటే ఎవరికో జరుగుతుందని కాదు, ఇది మనకి వాక్యం అన్నమాట. సో కీడు చేసేవారిని బలపరిచిన అది చాలా ప్రమాదమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ దినం 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, చేసిన ఉపకారమునకు మనం ఏం చేయాలండి? ప్రత్యుపకారము చేయాలి. రెండవది, చేసిన ఉపకారానికి మనం ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. అందుకే ఇంకొక మాట కూడా మనం చదువుకుందామండి. రోమాపత్రిక 13వ అధ్యాయము, అపోస్తులైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం పేజీ నెంబర్ 143 అండి. 143 13వ అధ్యాయము 8వ వచనం అండి. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమో ఎవరికని అచ్చి ఉండవద్దు. చాలండి. మనం ఎవరికి ఏం ఉండకూడదంట? అచ్చి ఉండకూడదు. అంటే మనం ఏ విషయంలో కూడా మనం ఎవ్వరికి కూడా అచ్చి ఉండకూడదు. అంటే ఏ విషయంలో ఎదుటివారికి మనం రుణపడి ఉండకూడదు. మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఒక ఆయన దగ్గర నేను విన్నాను, ఒకసారంట అతను ఒక ఊరు నుండి, ఖమ్మం నుండి వస్తూ రాజమండ్రి ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ టికెట్ తీసే టైం లేదంట. టికెట్ తీసే టైం లేకపోతే అతను ఏం చేశాడంట? రాజమండ్రి స్టేషన్లో దిగి, తప్పదు ప్రయాణం కదా, మరి ఆ ట్రైన్ మిస్ అయిపోతే ఆయనకి ట్రైన్ లేదంట. సో కాంట్ బట్ పొజిషన్ అనమాట. దిగేశాడు. దిగేసిన తర్వాత రాజమండ్రిలో ఏం చేశాడంట? 2 టికెట్లు తీసి ఆ టికెట్లు చింపేశాడంట. అంటే రాజమండ్రి నుండి ఖమ్మం ఎంత టికెట్ అవుతుందో అంత టికెట్లు 2 కొనేసి ఏం చేశాడంటండి? దాన్ని చింపేశాడు. అంటే అక్కడ మనల్ని ఎవరు చూడకపోయినా రైల్వే వారి దగ్గర మనం ఏం చేసినట్టు? దొంగిలించినట్టు అన్నమాట. సో అంటే మనం చిన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఉండాలండి? నమ్మకత్వం, యథార్థత. ఎవరికి మనం ఏమి ఉండకూడదంట? అచ్చి ఉండకూడదు. అందుకని ఈ 9వ 8వ వచనం పై లైన్లో ఏముందండి? అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. మనం ఏం చేయాలి? ఏది కూడా మనము అచ్చి ఉండకూడదు అనమాట. మనకి సహాయం చేశారా? ఖచ్చితంగా ఎదుటి వారికి మనం సహాయం చేయాలి. మనకి ఏదో హెల్ప్ చేశారా? మనము కూడా వారికి తగిన సమయంలో వారికి మనము హెల్ప్ చేయాలి. ఎవరికి ఏ విషయాల్లో మనం అచ్చి ఉండకూడదు, మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అందుకే జక్కయ్యని ప్రభువారు ఏమన్నారండి?
ఇతడును అబ్రహాం కుమారుడే అని అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో ఎంత చెల్లిస్తా అన్నాడండి? 4 అంతలు. అంటే రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటే ₹1 + 4 ₹5 తిరిగి ఇచ్చాడనమాట. అదే ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. మనం ఆ పొరుగువాని విషయంలో ఏదన్నా చేస్తే ఏం చేయాలంట? 4 అంతలు తిరిగి మళ్ళా చెల్లించాలని ధర్మశాస్త్రము చెప్తుంది. సో అందును బట్టి జక్క ఏమైపోయాడండి? అబ్రహాం కుమారుడు అయిపోయాడు. అంటే మనం అనుకుంటాం మనము దేవునిలోనికి వచ్చాం కదా, ముందు విషయాలన్నీ మనం పట్టించుకోక్కర్లేదండి, అప్పులు తీసుకున్న అప్పులు తీర్చక్కర్లేదు, మనకి ఏదో చేసినా మనం ఏం చేయక్కర్లేదు అని అనుకుంటాం. కానీ మనకు గుర్తున్నవన్నీ మనం దేవుణ్ణి గుర్తు చేయమని అడిగి మరి మనం ఏం చేయాలి? వాటన్నిటినీ కూడా మనము తీర్చవలసిన వారంగా ఉన్నాం. అలాగే ఉపకారానికి మనం ఏం చేయాలండి? ప్రత్యుపకారము చేయాలి. ఉపకారానికి మనం అపకారము చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? దేవుడు వైరము కలిగించే దురాత్మలు పంపించేస్తూ ఉంటారు. ఎవరి మీదకి పంపించారండి? కీడు చేసిన వారికి, కీడు చేయడానికి హెల్ప్ చేసిన వారికి. అంటే కొంతమంది ఆలోచనలు ఇస్తారు, కొంతమంది మాట సాయం చేస్తారు, ఏమండి, కొంతమంది ఇంకో సాయం ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళందరి మీదకి ఏమొచ్చేసిందంట? ద్రోహ ఫలము. సో మనుషుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ద్రోహము చేస్తే ఏదో ఒక రోజు తప్పకుండా ఆ ఫలము అనుభవించవలసి ఉంటుంది. సో కొన్ని మనం పిక్చర్స్ చూద్దామండి. పిక్చర్స్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో మనం ఈ దినం గిద్యోను గురించి మనం చెప్పుకున్నాం. గిద్యోను యొక్క జీవితము ఏ విధంగా దేవుడు తన్ని ఇజ్రాయేల్ ప్రజల యొక్క విడుదల కొరకు తన్ని వాడుకున్నారు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు గిద్యోన్ని వాడుకొని కష్టం తీరిపోయాక ఏం చేశారండి? గిద్యోనుకు కీడు చేశారు. మరి షెకెము యజమానులు, అక్కడంటే షెకెము అంటే అదొక ఊరండి, ఆ ఊరి యజమానులు ఈ గిద్యోనుకు కీడు చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఒక మాట మీద ఉండి ఏం చేశారండి? గిద్యోనుకు కీడు చేశారు. అతని యొక్క కుటుంబంలో 70 మందిని చంపేశారు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఇతను అబీమెలెకు, ఇతను మనం చూస్తున్నాం. ఇతను వాళ్ళందరికీ లీడర్ అనమాట. గిద్యోనుకు విరోధంగా చేరిన లీడర్ ఇతను అబీమెలెకు. సో వాళ్ళందరూ షెకెము ఊరి, షెకెం అంటే ఏం చెప్పుకున్నాం? అదొక ఊరు అనమాట. కొవ్వూరు, రాజమండ్రి ఎలాగో షెకెం అలాగో. వీళ్ళందరూ షెకెము గ్రామస్తులు. సో వీళ్ళు అందరూ ఒక్క మాట మీద ఉన్నారనమాట. ఏమైనా గిద్యోను ఫ్యామిలీని ఉండనివ్వకూడదు అని వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు వాళ్ళ మధ్యకి ఏం పంపించారండి? వైరము కలిగించే దురాత్మ. మనం చెప్పుకున్నాం, వైరము కలిగించే దురాత్మ సాక్షాత్తు ప్రభువారే పంపించారు. సో ఇవిలా పంపించినట్టు వాళ్ళకి తెలియదు అనమాట. అంటే మనం తీసుకునే మన జీవితాన్ని గురించి పైన మన గురించి ఏం జరుగుతాయంట? మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. ప్రభువారు మీటింగ్స్లో మాట్లాడతారు, ఇతను ఇలా చేశాడు కదా, ఈమె ఇలా చేశాడు కదా, మనం ఎలా చేద్దామని. సో ప్రభువారి యొక్క నిర్ణయం అనమాట. అంటే మనం మంచి చేసినా ఆ మంచికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది, లేట్ అయినా. సో కీడు చేసినా కీడుకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. సో ఆ యొక్క వైరము కలిగించే దురాత్మ వీరి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా విరోధంగా అయిపోయి ఒకరికొకరు విరోధంగా, మరి ఎప్పుడైతే దేవుడు అలాంటి దురాత్మ వారి మీదకి వచ్చిందో ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటున్నారండి? కొట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ ఐక్యత అనేది ఉండదు. సో వీరి విషయంలో కూడా జరిగింది అదే. మరి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేదు సరికదా, వాళ్ళందరికీ కీడు చేశారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు డబ్బుకు అమ్ముడుపోయారన్నమాట. సో వెండి కాసులకు వీళ్ళు అమ్ముడుకుపోయి అందరూ గిద్యోను చేసిన మేలును మర్చిపోయి అబీమెలెకు పక్షంగా ఉండి గిద్యోనుకు కీడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు వైరము కలిగించినప్పుడు వాళ్ళు కొట్టుకొని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనము ఏమి చేసినా దాని ప్రతిఫలాన్ని మాత్రం తప్పక మనం అనుభవించాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉన్నది. సో మన జీవితంలో ఈ వైరము కలిగించే దురాత్మను ఎలా జయించాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. అబీమెలెక్. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇతను ఈ విశ్వాసి ఏం చేస్తున్నాడండి? అతనిలో వైరము కలిగించే దురాత్మలు, చీకటి శక్తులు రాకుండా ఉండాలి అంటే వాక్యము ప్రార్థనతో పాటు ఏం చేయాలండి? ఆ సంఖ్యలు మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం చెప్పుకున్నాం, ఉపకారమునకు ప్రత్యుపకారము చేయాలి, చేసిన మేలుకు ప్రతిగా మనము కీడు చెయ్యకూడదు. సో మనం చేసుకోవాలన్నమాట, మేలు చెయ్యాలా కీడు చెయ్యాలా. ఒక విశ్వాసం ఏమవ్వాలి? డిసైడ్ అవ్వాలి. మన దగ్గరికి 2 చాయిస్ వస్తాయి, 2 ఆప్షన్స్ వస్తాయి. సో మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ విశ్వాసకి 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి మేలు చేసే దారి, ఒకటి కీడు చేసే దారి. ఒకవేళ మనం మేలు చేసేవారం అయితే మనం మంచి వేలో దేవుడు మనల్ని నడిపిస్తారు, మంచి మార్గంలో. ఒకవేళ మనలో దుష్టత్వము, ఇవన్నీ కోపము, దురాశ, డబ్బుల కొరకు వాళ్ళు అమ్ముడైపోయారు. ఈనాడు మనం దేని కొరకు ఎదుటి వారికి కీడు చేస్తున్నాం? మంచి పేరు కోసమా, డబ్బు కోసమా, వాళ్ళు ఏదో మేలు చేస్తారనా? ఏదేమైనప్పటికీ కూడా ఈమె తన ఎదురుగుండా ఉన్న 2 ఆప్షన్స్, 2 మార్గాలు తను ఎన్నుకోవాలి. ఈ వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ వ్యక్తి లోపలి ఇన్నర్ స్టేట్ లోపల అంతరాత్మ చెప్తుంది నువ్వు ఇలా చెయ్యవద్దని, కానీ ఇతను వినట్లేదన్నమాట. ఎప్పుడైతే మనకు దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడు మనకి ఏం తెలియచేస్తూ ఉంటారు, ఏది మంచో ఏదో చెడో మనకి తెలియచేస్తూ ఉంటారు, ఇది రాంగ్ అని. కానీ మనం విననప్పుడు ఏం జరుగుతుందండి? ఆ చీకటి శక్తి మనలను ఆవరించేస్తూ ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి నిత్యము కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, సంఘర్షణ అంటే ఒకటి అట్లాగుతూ ఉంటుంది, ఒకటి ఇట్లాగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఏమంటారు? మనలో ఉన్న దేవునాత్మ నీవు మంచి మార్గాన్ని ఎన్నుకో అని చెప్తా ఉంటారు. ఇది మంచిది, నువ్వు చెడ్డది చెయ్యకు అని చెప్తారు. చెడు ఏం చేస్తుందండి? చెడు కూడా మనల్ని లాగుతూ ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా అబద్ధం ఆడు, నువ్వు ఇలా మోసం చెయ్యి, నువ్వు ఒక అబద్ధం ఆడితే నీకు ఒక 1000 రూపాయలు కలిసి వస్తాయి కదా అని చెప్తుంది అనమాట. సో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తారు? నీకు రూపాయలు లాభం లేకపోయినా పర్లేదు, నువ్వు తప్పు చేయకు అంటే. ఈ 2 సంఘర్షణలో, ఈ 2 వైరాల్లో, ఈ 2 ఒకదానికొకటి ఎలా ఉంటాయండి? వైరం అన్నమాట. మనలో ఉన్న ఆత్మకు, దేవుని ఆత్మకు, అపవాదికి ఎప్పుడు ఏముంటుందండి? వైరము. మనం ఇందాక చెప్పుకున్నాం, పాము ముంగిసకి ఏముంటుంది? వైరం ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ శరీరంతో ఏమవుతూ ఉంటుంది? ఎప్పుడు పోరాటమే. సో మనం ఏం చేసుకుంటాం? మన ఎదురుగుండా సిలువ ఉంది, ఏది మనం ఎన్నుకుంటాం? ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, అతనిలో పరిశుద్ధాత్మ ఉంది, అతనిలో అపవిత్రత కూడా ఉన్నది. సో మనం ఏది చేసుకుంటాం? నా ఎదురుగుండా ఒక మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే 1,00,000 రూపాయలు ఇల్లు కలిసి వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, డబ్బు కోసం మనం కూడా అమ్ముడిపోయినట్టే. 1 రూపాయి అయినా 1,00,000 రూపాయల మనకి గెయిన్, ప్రాఫిట్ అయినా, లాభమైనా మనకి ఒకటే అనమాట. 1 రూపాయి కోసం ఎంత మోసం చేస్తూ ఉన్నాం, 1,00,000 రూపాయల మోసము కూడా అంతే కౌంట్లోకి వస్తుంది అనమాట. మనం ఏది ఎన్నుకుంటున్నాం, ఏది మనం చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం పోరాడేది ఎవరితో అండి? మనుషులతో కాదు. మన పోరాటం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ మీద వైరం కలిగించి దురాత్మ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం పోరాడేది ఎవరితో అండి? మనిషితో అనుకుంటాం, కానీ ఎవరితో పోరాడుతున్నాం? చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మలతో మన పోరాటము ఉన్నది. సో ఈ పోరాటంలో మనం ఏది చేసుకుంటున్నాం? మన ఎంపిక చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అందుకే దేవుడు మనకి ఏమి ఇచ్చారండి? స్వేచ్ఛ ఇచ్చారనమాట.
ఆయన మన తల పట్టుకొని మన మెడ పట్టుకొని నువ్వు ఇలా చేస్తావా చెయ్యవనరు. దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చారు. సో ఇతను మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన ఏముందండి, చక్కని సెల్ ఫోన్ ఉంది, రకరకాల తిండి గురించిన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక పక్కన ఏం చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటారు, మనల్ని తాకుతూ ఉంటారు. మనం దేన్ని ఎన్నుకుంటూ ఉన్నాం? వీటిని ఎన్నుకుంటూ ఉన్నామా? ప్లెజర్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ సంతోషాన్ని వెతుక్కునేవారు, తిండి ద్వారా ఎక్కువ సంతోషాన్ని వెతుక్కునేవారు. వేటిని మనం ఎన్నుకుంటూ ఉన్నాం? ప్రతి దినము ప్రతి గంట మనకి కొన్ని ఆప్షన్స్, కొన్ని చాయిసెస్ మనకు వస్తాయి. ఏమి మనము ఎన్నుకుంటున్నాం, ఏమి మనము ఎంపిక చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో మనము అలాగే ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అతను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ పోరాటంలో ఉన్న సంఖ్యలు ఊడిపోతూ ఉన్నాయన్నమాట. మనము కూడా మరి వాళ్ళైతే కీడు చేయడానికి వాళ్ళ చేతులు బలపరిచారు. మనం ఏ విషయంలో దేవుని యొక్క పనికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నామా? దేవుని వైపు మనం ఉంటున్నామా? సాతాను వైపు మనం ఉంటున్నామా? మేలు చేసే వారి వైపు ఉంటున్నామా? కీడు చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నామా? ఈ రెండు ఎంపికలు కూడా మనం చేసుకోవాలన్నమాట. సో దేవుని యొక్క వెలుగు మనం సంధించినప్పుడు, ఆయన ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతామండి? జయ జీవితాన్ని మనం జీవించగలం. సో మనం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశాన్ని మనం చూసినప్పుడు ఫైనల్గా మనకి విజయము రావాలి అంటే మనం ఏం చేయాలండి? ఈ సంఖ్యలు మనకి విడిపోవాలి. మనలో ఉండే ఆ చాయిస్ అన్నమాట. మనం మంచి ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందండి? ఆ చెడు సంఖ్యలన్నీ మన నుంచి తెగిపోయేవిగా ఉంటూ ఉన్నాయి. సో మనం ఈ దినం మన టాపిక్ ఏంటండి? ఎంపిక. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కీడు కలిగించే, వైరము కలిగించే దురాత్మ ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాం. గిద్యోని యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటండి? చేసిన ఉపకారమునకు మనము ప్రత్యుపకారము చేయాలి. ఎవరు చేసిన మేలునైనా కూడా మనము మర్చిపోకూడదు. రెండవది ఏం చేయాలండి? మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. మేలుకు ప్రతిగా కీడు చేస్తే ఏమవుతుందట? వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. థర్డ్గా మనం చూసాము, ఆ ద్రోహ ఫలము ఎప్పుడొచ్చిందండి? వెంటనే వచ్చేసిందా? వెంటనే రాలేదు. 3 సంవత్సరాలు పట్టిందనమాట. సో అంటే దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తారు. మనం మారతాం. మారకపోతే ఏమవుతుందండి? ఆయన అనుకున్న టైంలో కనుక మనం మారకపోతే, అందుకే మొన్న కూడా మనం చెప్పుకున్నాం, దేవుడు ప్రేమ గలవారే కాదు, ఆయన సింహము లాంటి వారు. సో ఆయన జడ్జిమెంట్ అన్నమాట. ఆయన తీర్పులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. సో ఆయన పాపాన్ని సహించరు. తెలిసి పాపం చేస్తే సంసోని యొక్క ఎండింగ్ ఎలా ఉందో కూడా మనం చూసాం. సో మనం వైరము కలిగించే దురాత్మలు వీళ్ళకి ఎప్పుడు వచ్చినాయండి? వాళ్ళు చేతులు బలపరిచారు. అంటే కీడు చేసే వాళ్ళకి ఆలోచన ఇచ్చిన, కీడు చేసే వాళ్ళకి హెల్ప్ చేసిన, కీడు చేసే వాళ్ళని మాటలతో మనం ప్రోత్సహించిన, చేతలతో ప్రోత్సహించిన ఏం జరుగుతుందండి? వైరము కలిగించే దురాత్మలు మన జీవితంలోనికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలనుకున్నాం? ఎంపిక చేసుకోవాలి. నేను ఇది చెయ్యాలా వద్దా? 2 ఆప్షన్స్ ఉంటాయి మన ఎదురుగుండా. నేను ఇది చెయ్యాలా వద్దా? వాళ్ళు ఈ అబీమెలెకు దేనికి అమ్ముడిపోయాడండి? డబ్బు వస్తుందని మరి విరోధులతో ఏకమయ్యాడు. సో మనం దేనికోసం ఏకమవుతున్నాం? దేనికోసం కీడు చేస్తూ ఉన్నాం? ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. ఎవరికి మనము అచ్చి ఉండకూడదట. ఇంకోటి ఏంటండి? వారి రుణములను తీర్చుడి. అంటే అది ఏ రుణమైనా, ప్రేమ, ఆ రుణము మనము తీర్చుకోవాలి. సో మనం దేవుని విషయంలో నిక్కచ్చిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలం. ఒకవేళ వైరము, విరోధము అనే దురాత్మ వచ్చింది అంటే అదేం కలుగు చేస్తుందండి? నాశనము
కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో ఎంపిక అన్నమాట. ప్రతిదినం మనం దేన్ని వెతుక్కుంటున్నాం, దేన్ని చూస్ చేసుకుంటున్నాం, మంచినా చెడ్డనా, మేలునా కీడునా, మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా ఎదుటి వాళ్ళకి. సో ఇది చాలా ఇంపార్టెంట్. చేసిన మేలును మనం ఎవరి జీవితాల్లో కూడా మర్చిపోకుండా వాళ్ళకి మనం ప్రత్యుపకారం చేసే అవకాశం కొరకు చూచి తప్పక వారికి మనం ప్రత్యుపకారం చేయాలి. ప్రభు అట్టి కృపలు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయండి. దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి. నీరు కట్టి ఫలింపచేయం. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.